ఈ విశ్వావసు నామ సంవత్సరం మేషరాశి వారికి పేరులో ప్రథమంగా చూ, చే, చో, లి, లు, లే, ఆ ప్రథమాక్షరంగా కలిగిన వారు రాశి ఫలితాలను చూసుకోండి. ఈ విధంగా అద్భుతమైన పరిష్కారాలు కూడా చెప్పాను, చూసుకోండి. ఈ సంవత్సరం ఆదాయం 2, వ్యయం 14, అలాగే రాజపూజ్యం 5, అవమానం 7. వీరికి అనుకూలం 57% ఉంటే ప్రతికూలం 43% ఉంది. వీళ్ళ ఆస్ట్రాలజికల్ స్టోన్ రూబీ. అలాగే వీరి అదృష్టరత్నం శుక్ర శ్వేతరత్నం, పురుషవీధి రత్నం అంటారు. వీరికి నాయకత్వ లక్షణాలు మెరుగవుతాయి. ఆఫీసు బిజినెస్లో గౌరవాలు పొందుతారు. రాజకీయంగా మంచి ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. మంచి పదవులు పొందే అవకాశం ఉంది. వీరికి ఈ సంవత్సరం ప్రారంభం నుంచే ఏలిన నాటి శని ప్రారంభమైంది. చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. సమస్యలు చాలా వచ్చే అవకాశం ఉంటుంది. గౌరవ ప్రతిష్టలకు భంగం కలిగే అవకాశం ఉంటుంది. శుభకార్యాలు చేపట్టండి. కళ్యాణాలు మీకు మంచి చేస్తాయి. అన్నదానం మంచి చేస్తుంది. లాభం లేని వ్యవహారాలు చేయొద్దు. అత్యధిక లాభం వచ్చే వ్యవహారాలే చూసుకోండి. ఇంటిలో ఉండే సమస్యలను ముందుగానే గుర్తించి ఆ సమస్యలు రాకుండా చూసుకోండి. గృహ నిర్మాణానికి ఆటంకాలు లేకుండా ముందే చూసుకోండి. పురుషులకు జీర్ణాశయ లోపాలు వచ్చే అవకాశం ఉంటే ముందుగా జాగ్రత్తలు తీసుకోండి. సోదరులతోటి ప్రేమతోటి బాగా మెలగండి. ఉద్యోగ వ్యాపారాల్లోనూ ముఖ్య కార్యాల్లోనూ ఈ ముఖ్య కార్య వ్యాపార వ్యవహారాల్లో అత్యధిక లాభం ఉండేటట్టు, గ్రహ సంచార ప్రభావంతో ఆర్థిక పరిపుష్టి ఏర్పడేటట్టు ఈ సంవత్సరంలో ఖర్చులు తగ్గి లాభం పెరగటానికి గాను బీజం వేయండి. ఎందుకంటే రాబోయే 7 సంవత్సరాలు ఇప్పుడు ఏదైతే ఏలినాటి శని ప్రయాణం మొదలైందో దాని ద్వారా లాభం మాత్రమే పొందాలి. అందుకే అదృష్టరత్నం ధరించాలి. శుభకార్యాల్లో బంధు ప్రీతి, మిత్రులతో ఆనందంగా కొనసాగుతాయి. ఉద్యోగ వ్యాపారాల్లో ముఖ్య కార్యక్రమాల్లో కొద్దిగా కుంటుపడే అవకాశం ఉంది. ఆవేశాల్లో ప్రతిష్ట తగ్గే అవకాశం ఉంది. అందుకని జాగ్రత్తగా సంశయనం, నమ్రత పాటించండి. పెద్దల యొక్క ఆశీస్సులు పొందండి. మొత్తము విశిష్టంగా అద్భుతంగా మనోవంచలు తిరిగే అవకాశం కూడా ఇప్పుడే ఉంది. ఎలాగో చెప్తాను. శుభకార్యాలు నెరవేరును. స్త్రీలకు విశ్రాంతి తక్కువ ఉన్నప్పటికీ అత్యధిక లాభాలు కొలిగటానికి ఆర్భాటాలకు, ఆడంబరాలకు అవకాశం ఉంటుంది. విద్య, వైద్య, క్రీడ రంగాల వారికి అనుకూలం యాక్చువల్గా. ఎందుకంటే శారీరక శ్రమ శని స్టార్ట్ అవుతుంది కదా. స్వయం వృత్తుల వారికి కూడా ఆశాజనకం. న్యాయ, రవాణా, కంప్యూటర్ వీటన్నిటికీ కూడా అంటే రాహు కాబట్టి కొద్దిగా ఆలస్యమయ్యే అవకాశం ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో జాగ్రత్త వహించండి. న్యాయాన్ని సహాయం ఎప్పుడూ తీసుకోండి. అలాగే అందరికీ ఈ సంవత్సరం స్వార్థం పెరుగుద్ది కాబట్టి అలాగే కళత్రం విషయంలో అన్నిటిలో కూడా ఉండే సమస్య పోవటానికి గాను సమర్థవంతంగా వ్యవహరించండి. ఏలిన నాటి శని మొదటి భాగం ప్రారంభమైనది కాబట్టి ఆలోచనలకు మంచి ఆలోచనలు అంటే ఒక ఇండస్ట్రీ పెట్టుకోవటము, ఇనుముకు సంబంధించిన పని పెట్టుకోవటము, ఒక వ్యాపారాలు స్టీల్ లాగా గట్టిగా ఉండిపోయే మీరు రాబోయే తరతరాలకు కూడా అనుకూలంగా ఉండే వ్యాపారం ఒకటి ప్రారంభించండి. ఎందుకంటే శుక్ర శ్వేతరత్నం ధరించిన తర్వాత దాన్ని పురుషవీధి రత్నం అంటారు. శని అంటే ఇనుముని బంగారంగా మార్చేది శుక్ర శ్వేతరత్నం. మీరు అత్యధికంగా మీ మీద వచ్చి పడిపోయే ఏదైతే నష్టం కావచ్చు, శని యొక్క ప్రభావం కావచ్చు, దాన్ని విపరీతమైన అద్భుతమైన లాభంగా మార్చి స్టీల్ అంత స్ట్రాంగ్గా, బంగారం అంత ఐశ్వర్యవంతంగా మారే అవకాశము ఈ శుక్ర శ్వేత పురుషవీధి రత్నం వలన వస్తుంది. అనారోగ్య, మరణ, రుణ, అనారోగ్య, దిష్టి దోషాలు క్షణంలో పోయి అదృష్ట ఐశ్వర్యాలు పొందడానికి ఏకైక మార్గము పూజ, యజ్ఞము, బీజాక్షాలు లిఖించబడి సరైన టైంలో రత్నం ఫిట్ చేసి శుక్రశ్వేత రత్నము, పురుషవీధి రత్నం అంటారు. అది అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది కాబట్టి ఈ సంవత్సరం కంపల్సరీ ధరించాలి. ఎందుకంటే రాబోయే 7 సంవత్సరాలు శని ఇవ్వబోయే దారుణమైన కష్టాలు, నష్టాలు, బాధలు అన్నీ ఐశ్వర్యవంతంగా మారి సుఖ, సంతోష, కళ్యాణ ఐశ్వర్యాలతోటి కుటుంబము అలరారిపోయేటట్లు చేయగలిగే అవకాశం మీకు ఉంటుంది. ధరించవలసిన అదృష్టరత్నము శుక్రశ్వేత పురుషవీధి రత్నం. దీనికై సంప్రదించండి 9399993389 అదృష్టార్ జ్యువెల్స్, రమణయోగి లాంటి. ఎందుకంటే వారి యొక్క అమృతహస్తంతో పూజ, యజ్ఞము, బీజాక్షరాలు లెక్కించి ఇంటర్నేషనల్ ల్యాబ్ సర్టిఫికేట్తో పాటుగా మీకు అందజేస్తారు. విధి విధానాలు, మంత్రము, తంత్రము
ఇనుముని బంగారంగా మార్చే తంత్రం కూడా ఇస్తారు. ఇనుము అంటే మీకు ఇప్పుడు ప్రారంభమయ్యే ఏలినాటి శని అది ఇచ్చే కష్ట నష్టాలన్నిటి ద్వారా కూడా లాభంగా మీకు ఇప్పుడే అంటారు చూడండి, మెడ మీద కత్తి వేయడానికి వస్తుంది. మీకు అదృష్టవంతులైతే ఆ కత్తి మీ మెడ మీద పడేటప్పుడు బంగారు హారంగా మారిపోతుంది అని శాస్త్రం. ఆ శాస్త్రాన్ని అది చెప్పేది శుక్రశ్వేత అదృష్టరత్నం గురించే. కంపల్సరీ అదృష్టరత్నం ధరించండి. అలాగే మీరు దీని గురించిన పూర్తి వివరాలు నేను కొద్దిగానే చెప్పాను. దీని గురించి పూర్తి వివరాలు మళ్ళీ ఇంకొక వీడియో వస్తుంది కంటిన్యూషన్. శుభం భూయాత్, శుభం భూయాత్, శుభం భూయాత్.